బ్యాక్ టు పవిత్ర DXP యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే మీకు వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. దీని ఎంట్రన్స్ వచ్చేసి మనకి దుబాయ్ మాల్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. Let's look at here. Where you are going? Burj Khalifa. The top Burj Khalifa. At the top Burj Khalifa. ఫస్ట్లీ మీకు టికెట్ ప్రైసింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 124th ఇంకా 125th ఫ్లోర్ నుంచి మీరు వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే గనక పర్ పర్సన్ 180 AED అవుతుంది. సో ఇదైతే స్టాండర్డ్ ప్రైసింగ్. మీకు తెలిసిన ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ఉంటే గనక వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి ఏదైనా డిస్కౌంట్ దొరకవచ్చు. సో అలా మాకు తెలిసిన ఏజెన్సీ త్రూ మేము కాంటాక్ట్ అయితే మాకు పర్ పర్సన్ 120 AED అయ్యింది. అండ్ మీకు 148th ఫ్లోర్ నుంచి చూడాలి అనుకుంటే గనక దాని ప్రైసింగ్ కొంచెం హైగా ఉంటుందండి. పర్ పర్సన్ 400 AED అవుతుంది. సో ఇదైతే స్టాండర్డ్ ప్రైసింగ్. అండ్ అంతేకాదండి, మనకి సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అన్న సన్సెట్ ఎక్స్పీరియన్స్ అన్న కావాలి అనుకుంటే సో దాని ప్రైసింగ్ వచ్చేసి 160 AED అవుతుంది పర్ పర్సన్. మనము క్యూ అవాయిడ్ చేయాలి అనుకుంటే గనక 2 AM స్లాట్ బుక్ చేసుకుంటే మనం రష్ అనేది కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు కూడా రష్ చాలానే ఉందండి. సో అందుకని మీరు క్యూ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక 2 AM ఈజ్ ద బెస్ట్ టైం టు బుక్ ద స్లాట్. అండ్ అంతేకాదండి, మార్నింగ్ ఇంకా నైట్ మాత్రం చాలా పీక్ అవర్స్, రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం క్యూలో వెళ్తున్నప్పుడు జర్నీ ఆఫ్ బుర్జ్ ఖలీఫా అనేది నీట్గా డిస్ప్లే చేశారండి వాల్స్ పైన. అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఎంతమంది వర్కర్స్ వర్క్ చేశారు, ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేశారు అనేది డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇనాగరేషన్ డేట్ కానివ్వండి అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే 124th ఫ్లోర్ నుంచి మనం వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పైనుంచి చూస్తే కూడా అన్నీ చాలా వండర్ఫుల్గా కనిపించింది. నైట్ టైం మాత్రం ఇంకా బాగుంటుంది. అండ్ అంతేకాదండి, దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఎలివేటర్. మనకి 124th ఫ్లోర్కి కొన్ని సెకండ్స్లోనే తీసుకెళ్ళిపోతుంది. సో దానిపైన క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎన్ని సెకండ్స్లో మనం పైకి రీచ్ అయ్యామనేది. మేమైతే ఒకే రోజు 3 ప్లేసెస్ కవర్ చేసామండి. ఫస్ట్ వచ్చేసి ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా అండ్ సెకండ్ దుబాయ్ మాల్, థర్డ్ వచ్చేసి దుబాయ్ యాక్వేరియం అండి. అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి, ఒకటే మాల్లో ఉంటాయి అది కూడాను. సో మనకి 1 డేలో కంప్లీట్గా 3 ప్లేసెస్ అనేది కవర్ చేయొచ్చు. అండ్ వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మేము ఈస్ట్ ఫేస్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా వ్యూ అనేది ఎంజాయ్ చేసాము. అంతేకాదండి, మనకి 360 degrees ఆఫ్ పానోరామిక్ వ్యూ ఆఫ్ ద సిటీ ఉంటుంది. అండ్ టెలిస్కోప్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. మనం వ్యూ చూసి ఎగ్జిట్ అవుతున్నప్పుడు అయితే వాళ్ళు ఒక గ్లాస్ పైన బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేది చేశారు. సో ఈ వింగ్స్ దగ్గర మనం కనుక వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారండి. సో అంతేకాదు వాళ్ళ DSLRలో కూడా మనకి పిక్స్ తీసి ఇస్తారు. అండ్ మన ఫుడ్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఇవి ఏవైనా ఉంటే కనుక ముందుగానే మనం లాకర్లో పెట్టేసుకోవాలి. వాటిని అయితే మనతో పాటు అలో చేయరు. సో ఫుడ్ అనేది ఏది కూడా మనం తీసుకెళ్ళరాదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.